యాంకర్ రవి ఇతగాడి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అయితే యాంకర్ రవి మొదట్లో ఆర్మీ ఆఫీసర్ గా పనిచేశాడట. ఆ తర్వాత ఆ జాబ్ కి రిజైన్ చేసి బుల్లితెరలోకి ప్రవేశించాడు. యాంకర్ కాకముందు మొదట చిన్న కొరియోగ్రాఫర్ గా కూడా పనిచేశాడట. కింగ్ నాగార్జున ఇచ్చిన ఆఫర్ తో సంథింగ్ స్పెషల్ ప్రోగ్రామ్ లో యాంకర్ గా అవతారమెత్తాడు. ఆ కార్యక్రమాన్ని యాంకర్ లాస్యాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అంతేకాదు ఆ ప్రోగ్రామ్ కి చాలా మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు. ఆ తరువాత నెమ్మదిగా జీ తెలుగులో వచ్చే మొండి మొగుడు పెంకి పెళ్ళం ప్రోగ్రామ్ తో అతనికి స్టార్డమ్ వచ్చింది. ఆ తరువాత ఈటీవీలో డి జూనియర్స్, జీ తెలుగులో వచ్చే ఫ్యామిలీ సర్కస్ వంటి ప్రోగ్రామ్ తో అతని కెరియర్ కి బలమైన పునాదిని ఏర్పరచుకున్నాడు. అయితే మొదట్లో 10,000 నుంచి తన సంపాదన ప్రారంభించిన రవి తరువాత సంథింగ్ స్పెషల్ అనే ప్రోగ్రామ్ కు 50,000 వరకు తీసుకున్నాడని టాక్. ఒకప్పుడు ఒకే ఛానల్లో పనిచేసే రవి ప్రస్తుతం 5 ఛానల్స్ లో తన ప్రోగ్రామ్స్ తో దుమ్మురేపుతున్నాడు. కొత్తగా ఏ ప్రోగ్రామ్ మొదలుపెట్టినా యాంకర్ గా రవే కావాలంటున్నారు టీవీ యాజమాన్యులు. అంటే అతని రేంజ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో అర్థమవుతుంది. ఈ టీవీలో ప్రసారం అవుతున్న కిరాక్, పటాస్ వంటి కామెడీ షోలతో కలిపి నెలకు 10 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. అంతేకాదు సినిమాల్లో చిన్న చిత్క క్యారెక్టర్లు చేస్తున్నాడు. అదీ కాకుండా ఆడియో ఫంక్షన్లకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. మొత్తానికి ఇవన్నీ కలిపి తన నెలసరి ఆదాయాన్ని 10,000 నుంచి దాదాపుగా ఇప్పుడు 15 లక్షల దాకా పెంచుకున్నాడని టాక్ వినబడుతుంది.